మానవులను నల్లవాడు ఎర్రవాడు అన్నట్లే ఒంటి నిండా నిలువు చారలున్న ఈ జంతువును ఆంగ్లంలో జీబ్రా అని, తెలుగులో చారల గుర్రం అంటాం. వీటి ఒంటి మీద చారలు చాలా తమాషాగా ఉంటాయి. విద్యార్థులకు జీబ్రా అనగానే ఆల్ జీబ్రా గుర్తుకొచ్చి గుండె దడదల్లాటం సహజం. అయితే ఆల్ తీసేస్తే ఈ జీబ్రా గురించి తెలుసుకోవటం సరదాగానే ఉంటుంది. చుట్టానికి చారలతో పులిచారల్లా ఉన్న పాపం ఇవి పుల్ల చేతే చంపబడతాయి. ఈ జీబ్రాలు ఎత్తు పొడవుల్లో కొంచెం గుర్రంలా ఉన్న ఒంటి మీద చారలతో చాలా తమాషాగా ఉంటాయి. తోక, చెవులు గుర్రానికి ఉన్నట్లే ఉంటాయి. అయితే గాడిదకు వీటికి కూడా పోలికలున్నాయి. వీటికి ఒంటి నిండా నల్లని చారలు ఉంటాయి. అవే వీటిని గుర్రం నుండి, గాడిద నుండి వేరు చేస్తున్నాయి. అందుకే దీనికి చారల గుర్రం అనే పేరు వచ్చింది. అంటే చారలున్న గుర్రం అన్నమాట. ఒంటి నిండా చారలుండటం వల్ల చెట్ల పొదల్లో కలిసిపోయి ప్రాణరక్షణ గావించుకుంటాయి. వీటి బుజ్జి పిల్లలు చాలా తమాషాగా ఉంటాయి. తల్లులను వదలక వాటి తోకల వెంటే నడుస్తూ మెలకువలన్నీ నేర్చుకుంటాయి. జీబ్రాలు మొదట ఆఫ్రికాలో ఉండేవి. క్రమేపీ ప్రపంచమంతా వ్యాపించాయి. మన దేశంలో కేవలం జంతు ప్రదర్శనశాలల్లో మాత్రమే చూస్తాం. వీటి జీవనకాలం సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాలు. వీటికి క్రూర జంతువులైన పులులు, సింహాల నుంచి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే గుంపులుగా జీవిస్తాయి. ఆహారాన్ని ప్రమాదం లేని ప్రాంతాలను వెతుక్కుంటూ గుంపులతో వెళ్తుంటాయి. మళ్ళా వీటిలోనూ ఒక్కో చిన్న గుంపు ఉంటుంది. అంటే మన ఉమ్మడి చిన్న కుటుంబాలలాగా అన్నమాట. ఇవి సుమారుగా 5 అడుగుల ఎత్తు ఉంటాయి. వేగం కూడా తక్కువేం కాదు. గంటకు సుమారు 35 మైళ్ళ వేగంతో పరుగు తీస్తూ ప్రాణరక్షణ గావించుకుంటాయి. పది 12 నెలలు కడుపులో మోస్తూ ఆడ జీబ్రాలు పిల్లలను కంటాయి. దాదాపు 2 ఏళ్ల పాటు తల్లుల వద్దే పెరుగుతూ తల్లిపాలు తాగుతూ మెలకువలన్నీ నేర్చేసుకున్నాక తమ వయసు జీబ్రాలతో కలిసిపోయి తిరుగుతుంటాయి. స్వతంత్రంగా జీవిస్తూ ఆహారం వెతుక్కుంటూ వెళ్తాయి. 3 నుంచి 6 ఏళ్ల ప్రాయం వచ్చాక వాటికి ప్రత్యుత్పత్తి వయసు వస్తుంది. పాపం ముసలివయ్యాక ఎక్కువ వేగంగా పరిగెత్తలేవు కనుక పులులు, సింహాలకు ఆహారంగా తమ జీవితాలను ముగిస్తాయి. జంతువులపై ఫోటోలను తీస్తున్న ఓ ఫోటోగ్రాఫర్కు అరుదైన బ్రౌన్ జీబ్రా కనిపించింది. దీంతో వెంటనే దాని ఫోటోను క్లిక్ మనిపించాడు ఆ ఫోటోగ్రాఫర్. ఆ తరువాత ఆ జీబ్రా ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ జాతికి సంబంధించి ప్రపంచంలో మొదటి జీబ్రా ఇదే కావటం విశేషం. సెరెంగేటి జాతీయ పార్క్లో ఈ అరుదైన జీబ్రాను కనుగొన్నాడు సెర్గియా పింటర్టీస్ అనే ఫోటోగ్రాఫర్. పార్క్లో జంతువులపై ఫోటోలను తీస్తున్న సెర్గియా మొదట ఆ జీబ్రాను చూసి అది బురదను పూసుకుందని అనుకున్నాడు. తర్వాత తీక్షణంగా గమనించగా అరుదైన జీబ్రా అని తెలుసుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ జీబ్రాను తన కెమెరాలో బంధించాడు. కాగా జీబ్రాల శరీరంలో మెలానిన్ తక్కువగా ఉండటం వల్ల వాటి చారల రంగు ఇలా మారుతుందని జంతు పరిశోధకులు చెప్తున్నారు. మిగిలిన జీబ్రాలతో పోలిస్తే వీటిపై దోమల దాడి ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. అయితే సాధారణ జీబ్రాలతో కలిసి ఇవి జీవనం సాగించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు స్పష్టం చేశారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, చివరిగా జెడ్ ఫర్ జీబ్రా అని చిన్నప్పుడే విన్నాం కదా. మరి కాస్త ఊహ తెలిసిన తర్వాత రోడ్డును దాటేటప్పుడు నలుపు, తెలుపు చారలను జీబ్రా క్రాసింగ్ అనటం విన్నాం. ఇప్పుడు ఆ జీబ్రాల మనుగడకు ముప్పు వాటిల్లిన కారణంగా అంతర్జాతీయ జీబ్రా డే జరుపుకుంటున్నాం. అవును, అన్ని జీవజాతుల వల్లే జీబ్రాలకు కూడా అంతరించిపోయే ప్రమాదం వాటిల్లింది. దానికి పర్యావరణ అసమతుల్యత ముఖ్య కారణం. అయితే వాటి అందమైన చర్మం, మాంసం కోసం వేటకు గురవుతున్నాయి. వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే విషయంపై ప్రజలకు అవగాహన తెలిపేందుకు అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం ప్రతి జనవరి 31న జరుగుతుంది. ఉక్రెయిన్లోని నికోలెవ్ జూ, స్మిత్ సోనియన్స్ నేషనల్ జూ, కన్జర్వేషన్ బయాలజీ ఇన్స్టిట్యూట్,
మరికొన్ని పరిరక్షణ సంస్థలు ఈ నిర్వహణ చర్యలు చేపట్టాయి. జీవజాతుల్లో ప్రతి జీవికి ప్రత్యేకతలు ఉంటాయి, కానీ కొన్ని జంతువులు ఎన్నిటిలో ఉన్నా ఎక్కడున్నా వాటి ప్రత్యేకతను అవి చాటుకుంటాయి. అలాంటి కోవకు చెందినదే జీబ్రా. శరీరం మీద ఉండే నలుపు తెలుపు చారలే దాని ప్రత్యేకత. ఇది ఈక్విడే కుటుంబానికి చెందింది. జీబ్రాకి గుర్రం, గాడిదలకి కొన్ని జన్యుపరమైన సారూప్యతలు ఉంటాయి. జీబ్రాలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. సూడాన్, దక్షిణాఫ్రికా, ఇథియోపియా, నమీబియా, కెన్యా, అంగోలా వంటి దేశాల్లో వీటి మనుగడ ఉంది. సంస్కారం లేని మనిషి చారలు లేని జీబ్రాతో సమానం అనే సామెత ఆఫ్రికా దేశస్థులు వాడుతుంటారు. రకాలు: జీబ్రాల్లో గ్రేవీ జీబ్రా, మౌంటైన్ జీబ్రా, ప్లెయిన్ జీబ్రా అని 3 రకాలున్నాయి. గ్రేవీ, మౌంటైన్ జీబ్రాలు చాలా ఎత్తుగా ఉండి 1000 పౌండ్ల పైనే బరువు ఉంటాయి. ప్లెయిన్ జీబ్రాలు మాత్రం గుర్రాల సైజులో ఉంటాయి. గ్రేవీ జీబ్రాలకు పెద్ద కళ్ళుంటాయి. అవి చాలా చురుకైన దృష్టితో చాలా దూరంలో ఉన్న శత్రువు కదలికలను గుర్తిస్తాయి. ఆహారం, నీటి ఉనికిని గ్రహిస్తాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ జీబ్రా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 31వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ, ఒకప్పుడు ఇండస్ట్రీలో రానిచ్చిన భామల్లో ప్రీతి జింతా ఒకరు. బాలీవుడ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ప్రీతి. ఇండస్ట్రీలో డింపుల్ గర్ల్గా పేరు తెచ్చుకుంది అమ్మడు. స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రీతి జీవితంలో ఓ భయానక సంఘటన ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. 1975 జనవరి 31న హిమాచల్లో జన్మించిన ప్రీతి జింతా నేటితో 51 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ గ్లామరస్ బ్యూటీ హిమాచల్లోని సిమ్లాలో జన్మించింది. అయితే ప్రీతి బాల్యం చాలా భయానకంగా జరిగిందట. 13 సంవత్సరాల వయసులో ఒక కారు ప్రమాదం ఆమె బాల్యాన్ని నాశనం చేసింది. ఈ ప్రమాదం ఆమెకు తన తండ్రి దుర్గానంద్ జింతాను దూరం చేసింది. అంతేకాదు, చిన్న వయసులోనే తండ్రితో పాటు తల్లి కూడా కోల్పోయింది ప్రీతి జింతా. తండ్రి కారు ప్రమాదంలో మరణించడంతో ప్రీతి తల్లి పరిస్థితి మరింత విషమించింది. ఈ ప్రమాదంలో అతని తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత అతని తల్లి 2 ఏళ్లుగా మంచాన పడింది. ప్రీతికి 15 ఏళ్లు వచ్చేసరికి ఆమె తల్లి కూడా మరణించింది. తల్లిదండ్రులు పోయిన బాధ నుంచి బయటకు వచ్చిన ప్రీతి నటి కావాలని ప్రయత్నించింది. 1997లో శేఖర్ తారారంతం చిత్రానికి ప్రీతి సైన్ చేసింది. ఈ చిత్రంలో ఆమె హృతిక్ రోషన్తో కలిసి నటించాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరు 2000లో మిషన్ కాశ్మీర్ చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కోయి మిల్ గయాలో కూడా కలిసి కనిపించారు. అయితే ప్రీతి జింతా ఆగస్టు 21, 1998న మణిరత్నం యొక్క దిల్ సేతో తెరంగేట్రం చేసింది. కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీలో తలుక్కున మెరిసి మాయమైపోతుంటారు. అలా ఇండియన్ స్క్రీన్ పై మెరిసిన హీరోయిన్ ఎమీ జాక్సన్. లండన్ నుంచి ఇండియాకు ఇంపోర్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ నటించింది. రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఎవడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా మెరిసింది ఎమీ. ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో నటించలేదు. ఇక్కడి నుంచి అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఈ భామ. ఇక తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేసింది. అక్కడ ఆర్య హీరోగా ఏఎల్ విజయ్ తెరకెక్కించిన పీరియాడికల్ లవ్ స్టోరీ మద్రాసి పట్టణంతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ రోబో 2.0 సినిమాలో నటించింది ఎమీ జాక్సన్. చాలా తక్కువ సమయంలోనే రజనీకాంత్, విజయ్, విక్రమ్ సహా చాలా మంది స్టార్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసిన ఎమీ ఫ్యామిలీ లైఫ్ సెట్ చేసుకొని లండన్లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా హాలీవుడ్ వెబ్ సిరీస్లకు దగ్గరగా ఉంది. జనవరి 31న ఈమె పుట్టినరోజు. 2018లో రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో 2.0 తర్వాత ఈమె ఇండియన్ సినిమాలకు దూరమైంది. హాయిగా హాలీవుడ్లోనే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అక్కడే సూపర్ గర్ల్ అనే ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ జార్జ్తో 6 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది ఈ భామ. పెళ్లి కాకుండానే 2 ఏళ్ల కింద ఓ బాబుకు జన్మనిచ్చింది ఎమీ జాక్సన్.
ఇప్పటికీ వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తూనే ఉన్నారు. జార్జ్ ఫారెన్ కంట్రీస్లో హోటల్ బిజినెస్ చేస్తున్నాడు. ఆయనకు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఈయనతోనే చాలా రోజులుగా సహజీవనం చేస్తోంది ముద్దుగుమ్మ. తనకు మళ్ళీ ఇండియన్ సినిమాల్లో నటించే ఉద్దేశమే లేదని చెప్పేసింది ఎమీ జాక్సన్. అమృత అరోరా భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్, టీవీ ప్రెజెంటర్, విజే. ఆమె హిందీ సినీ నటి మలైకా అరోరా చెల్లెలు. అరోరా మహారాష్ట్రలోని ముంబైలో పంజాబీ తండ్రి అనిల్ అరోరా, మలయాళీ తల్లి జాయిస్ పాలికప్లకు జనవరి 31, 1978న జన్మించారు. అరోరా ఎంటీవీకి విజేగా తన కెరీర్ను ప్రారంభించింది. ఆమె 2002లో కిత్నే దోర్ కిత్నే పాస్ చిత్రంలో ఫర్దీన్ ఖాన్ సరసన బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అది బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. ఆమె మొదటి విజయవంతమైన చిత్రం యాక్షన్ కామెడీ ఆవారా పాగల్ దీవానా. వరుస ఫ్లాప్లు వచ్చాయి. వాటిలో 2004లో లెస్బియన్ రిలేషన్షిప్ గురించి గర్ల్ ఫ్రెండ్. ఇందులో ఆమె ఇషా కొప్పికర్ సరసన నటించింది. 2007లో ఆమె ఫరా ఖాన్ చిత్రం ఓం శాంతి ఓంలో తన సోదరి మాజీ బావ అర్ఫాజ్ ఖాన్తో కలిసి దివాంగి దివాంగి పాటలో ప్రత్యేక పాత్ర పోషించింది. నిత్యారామ్ భారతీయ నటి, మోడల్. ఆమె కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు సీరియల్లో కొన్ని చిత్రాల్లో నటించింది. ఆమె కన్నడ సీరియల్లో నటిగా తన వృత్తిని ప్రారంభించింది. ఈమె నటి రచితారామ్కి అక్క. 2017 నాటికి ఆమె మెగా హిట్ షో నందినిలో నందిని, గంగా పాత్రల్లో ప్రధాన పాత్ర పోషించింది. నిత్యారామ్ జనవరి 31, 1990న తుమ్కూర్, కర్ణాటకలో జన్మించారు. జీ కన్నడలో ప్రసారమైన కన్నడ టెలివిజన్ షో బెంకియల్లి అరలీదా హూవాతో నిత్య నటిగా తన కెరీర్ను ప్రారంభించింది. ఇందులో ఆమె సోదరి కూడా నటించింది. ఆమె కర్పూರದ గొంబె, రాజకుమారి, ఎరడు కనసు వంటి ఇతర కన్నడ షోలలో కనిపించింది. దీని తర్వాత ఆమె ఒక తెలుగు షోలో పనిచేసింది. దత్తాత్రేయ రామచంద్ర బెంద్రే, దారా బంద్రేగా ప్రసిద్ధి చెందారు. సాధారణంగా 20వ శతాబ్దపు గొప్ప కన్నడ గేయ కవిగా పరిగణించబడతారు. చరిత్రలో గొప్ప కవుల్లో ఒకరు. కన్నడ సాహిత్యం, కన్నడ యొక్క నవోదయ ఉద్యమానికి మార్గదర్శక కవి. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కన్నడ భాష పునరుజ్జీవనంలో ప్రముఖ వ్యక్తి. బెంద్రే కన్నడ సాహిత్యం, ఆధునిక కన్నడ కవిత్వంలో తన అసలు మార్గం ద్వారా కొత్త మార్గాన్ని రూపొందించాడు. దేశీ కన్నడ వాడకం, ముఖ్యంగా ధార్వాడ్ కన్నడ, ధార్వాడ్లోని ఉత్తర కర్ణాటక ప్రాంతంలో మాట్లాడే కన్నడ రూపం. దత్తాత్రేయ రామచంద్ర బెంద్రే కర్ణాటకలోని ధార్వాడ్లో చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జనవరి 31, 1896న జన్మించారు.